హాయ్ హలో ఎస్ వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడుకాయ కొబ్బరి ఫ్రై అండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ముందుగా గోరుచిక్కుడుకాయని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని అవి ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలండి. విడిగానే ఉడికించుకోవచ్చండి, లేకపోతే కుక్కర్లో పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవచ్చండి. అలా ఉడికించుకొనైనా నీళ్లు వంపేసుకొని పక్కకు పెట్టుకోవచ్చండి. ఇదంతా ఉడికిన తర్వాత నీళ్లు వంపేసుకొని ఇలా చిన్న చిన్న బాగా ఉడికినాయి అనుకున్న తర్వాత నీళ్ళు వంపేసుకొని ఇలా గిన్నెలో వేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఈ ఉడికినాయి అనుకున్న తర్వాత ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మీ తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకొని, నేను తీసుకున్న గోరుచిక్కుడుకాయలు 1/4 కిలో కన్నా కొంచెం ఎక్కువ అండి, అందుకని ఒక 10 నుంచి 12 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. తర్వాత ఒక 1 టీ స్పూన్ దాకా జీలకర్ర చిన్న స్పూన్ తోటి, తర్వాత ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి లేకపోతే పచ్చి కొబ్బరి, నేను పచ్చి కొబ్బరి అండి 1 కప్పు వేసుకుంటున్నానండి. 1 కప్పు పచ్చి కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పొడి గోరుచిక్కుడుకాయ కొబ్బరి పొడి అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇది పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కించుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు కూడా వేసుకున్న తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలండి. మీకు ఉల్లిపాయ కావాలంటే వేసుకోవచ్చండి, లేకుంటే అది ఆప్షనల్ అండి. ఉల్లిపాయ అనేది అది ఆప్షనల్ అండి. ఈ పొడి వేసుకొని కూర చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంతో బాగుంటుందండి. ముందుగా ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయలు కూడా వేసుకున్నాక నేను ఉప్పు వేయలేదండి, ఇక్కడ ఉప్పు వేస్తున్నాను. తగినంత ఉప్పు వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ పసుపు వేసుకోవాలండి. వేసుకొని ఆ ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. మీకు ఇంకా ఎక్కువ ఉప్పు కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి, లేదా ముక్కలు ఉడికించుకునేటప్పుడైనా ఉప్పు వేసుకోవచ్చండి. వేసుకొని పసుపు ఉప్పు అంతా పట్టేట్టు ముక్కలు బాగా కలుపుకొని వేయించుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి వేసుకోవాలండి. మీకు కావాలి అనుకుంటే ఒక 2 టీ స్పూన్ల దాకా నువ్వులు కూడా వేసుకోవచ్చండి, అది ఆప్షనల్ అండి. ఈ కొబ్బరి పొడి వేసిన తర్వాత ఈ పొడి అంతా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకున్నాక వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా గోరుచిక్కుడుకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి, అంత టేస్టీగా ఉంటుందండి. ముక్కలకు పట్టాడు బాగా కలుపుకున్నాక ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. మీ పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.